అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, రిటైర్డ్ ఆంధ్ర ఉపన్యాసకులు, పూర్వపు యాదగిరిగుట్ట అర్చకులు డాక్టర్ సందుకుల కృష్ణమాచార్యులు వారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. మంచి విషయాలు కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం, మంచి విషయాలు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురువు గారు. శుభోదయం. ఈరోజు చాలా గొప్పవి మంచి ప్రశ్నలు వేస్తున్నారు. తగినది వచ్చింది ఎంతో చెప్పుదాం, పంచుకుందాం ప్రేమను ముచ్చట్ల రూపంలో. ప్రశ్నించండి. గురువు గారు, మనము పూజ గదిలో సాధారణంగా పూజ చేసేటప్పుడు చాలా సార్లు బల్లిని చూస్తూ ఉంటాం. ఆ ఫొటోస్ వెనుక దాక్కోవడమో లేదా ఏదో ఒక మూలలో కనిపిస్తూ ఉంటుంది. అలా పదే పదే మనకు అలా కనిపిస్తూ ఉంటే పూజ గదిలో ఫొటోస్ వెనుక ఉండడం మంచిదేనా? అలా ఉండొచ్చా? అన్నీ మంచిదే. మన చూపే చెడ్డది, మన దృష్టే చెడ్డది, అన్నీ మంచివే. ఉదాహరణకు సంధ్యాదీపం వెలిగిస్తున్నప్పుడు ఆడవాళ్ళు సంధ్యాదీపం, ఇప్పుడు ఎంతవరకు ఉందో ఏంటో నాకు తెలియదు, సంధ్యాదీపం వెలిగిస్తున్నప్పుడు కానీ ఎప్పుడు కానీ ఇంట్లో కుటుంబం కలిసి మాట్లాడుతుంటే ఒక మంచి మాట చెరకు బల్లి పైన ఉండే కిచకిచ అంటది. అప్పుడు అందరూ కృష్ణ కృష్ణ సత్యం పలికింది, సత్యం పలికింది అంటారు. ఇప్పుడు బల్లి మంచిదందామా చెడ్డు అందామా? మంచిది. జంతువు విషపు జంతువు అది, కానీ బ్యాక్టీరియానంతా తింటుంది కదా. ఇంట్లో పటం పక్కకు అక్కడ మూలలలో ఉన్నటువంటి క్రిమి కీటకాలను తిని ఆ క్రిమి కీటకాలు మనదికు రాకుండా చేస్తుందా చేస్తలేదా? చేస్తుంది. మళ్ళీ బల్లిని మంచిదందామా చెడ్డదందామా? ఈ కోణంలో చూసుకుంటే మంచిదే, చాలా మంచిది. ఒక్కటి ఈ కోణంలో. ఇంకో కోణం చెప్తున్నాం. కాంచీపురం వెళ్ళిన తర్వాత వరదరాజ దేవాలయం గురించి అడగారు. బల్లిని ఎక్కడ ముట్టుకోవాలి అని కాంచీపురంలో అడుగుతారు. బంగారు బల్లి ఎక్కడ ఉంటుంది అని అడుగుతారు కాంచీపురంలో. తమిళనాడు కాంచీపురంలో మీరు ఎక్కడ చూడండి, అంత కాంచి అంత పోతాం వరదరాజుల పెద్ద దేవాలయంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత బంగారు బల్లి ఎక్కడ ఉంటుంది? అందరూ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు బంగారు బల్లిని ముట్టుకోవాలి. ఏంటి అదొక బొమ్మ, విగ్రహం, కానీ దానిలో ఎంత శక్తి ఉంది? మళ్ళీ బతుకుంటే విషని కొట్టి దాన్ని బయటకు పంపిస్తాం. ఇది మానవ సహజమైనది. కాబట్టి ప్రతి ప్రాణికోటిని ఆరాధించడం శుభం. ప్రతిదీ మనకు మంచి చేస్తుంది, చెడు చేయదు. అది గుర్తుపెట్టుకో. మొదటిది, ప్రతిదీ మనకు మంచే, చెడు కాదు. కనుక బల్లి అనేది బ్యాక్టీరియాలను ఇంట్లోంచి తొలగించేది. కాకుంటే అది ఆహార పదార్థాలలో ఎక్కడైనా పడితే విషపు పురుగులను తిన్నది కాబట్టి శరీరం విషం అయింది కాబట్టి ఆ విషం మనకు వస్తుంది అనే ఇదే తప్ప వేరే లేదు. అందుకు కాంచీపురం బంగారు బల్లి కథ చెప్పాం. 1. 2, అదే కాదు ఏవైనా. అందుకు మానవ సేవయే మాధవ సేవ అంటాం. కానీ చిన్నజీర స్వామి ఏమంటాడు? ప్రాణి సేవ. ఒక మాధవుడు కాదు, సర్వుల యందు, జంతువుల యందు, వృక్షముల అన్నిట్లలో ఆత్మవత్ సర్వభూతాన్ని, నీ వల్లనే అన్నిటిని చూడు. అప్పుడు సమస్తంలో ఎవరున్నారు? దైవమే ఉంది. దైవం ఉంది అన్నిట్లలో. ఇది ప్రహ్లాదుడు కూడా అంతే చూశాడు. అన్నిట్లలో దైవం ఉంది. అప్పుడు నువ్వు చెడు చెయ్యవు. కనుక ఎక్కడ ఉన్నా దోషం లేదు. 1. మళ్ళీ కళల్లో కోతి వస్తే చెడు అని సుందరకాండలో సీతమ్మ అనుకుంటుంది. వానరంగా వెళ్ళాడు. మళ్ళీ వానరం పెడితే చెడు జరిగిందా మంచి జరిగిందా? మంచి జరిగింది కదా. మళ్ళీ వానర రూపంలో వెళ్ళాడా, పిల్లి రూపంలో వెళ్ళాడా? వానర రూపంలో వెళ్ళాడు. కానీ అక్కడ పిల్ల అంతా అంటాడు వాల్మీకి భగవానుడు. పిల్ల అన్నా కోతి పిల్ల అన్నా అంతే కదా. ఈ పిల్లైనా ఆ పిల్లైనా ఒకటే. పిల్లి అనే మాట ఎందుకు వాడాడు? ధ్వని. అందులో పిల్లి చప్పుడు చేయదు, తిరుగుతుంటే ఏమీ ఉండదు, ఇండ్లలో తిరుగుతుంటే. బల్లి పిల్లి తిరుగుతుంటే ఇంట్లో బొద్దెంకలు కానీ ఇవి తిరుగుతుంటే ఎవ్వరు పట్టించుకోరు. కానీ పిల్లలు భయపడతారు. అగొక బల్లి అంటారు, అగొక బొద్దెంక అంటారు, అదొక పిల్లి అంటారు. పిల్లల దగ్గర పెద్దలు పట్టించుకోరు. కానీ కామరూపులు వాళ్ళు, వానరులు కామరూపులు. కనుక ఏవైనా లేదు, అన్ని సర్వప్రాణి సేవ
అనుకొని అన్నిట్లో దైవాన్ని చూస్తే సర్వం దైవమయం జగత్, అన్నిట్లో దేవుడు ఉన్నాడు అనుకుంటే ఎక్కడికైనా దండం పెడతాం. ఇప్పుడు మీరు అన్నారే గురువు గారు నమస్కారం, అది ఆ నమస్కారం ఈ శరీరానికా లోపల ఉండే తత్వానికా, లోపల ఉండే ఒక శక్తికి, మనకు కాదు, మనిషికి, పై మనిషికి కాదు, లోపల ఉంటే శివం. అది కాస్త నేను నీలో ఉండను రా అని వెళ్ళిపోతే శవం. అప్పుడు ఎవరు ముట్టుకోరు. ఇప్పుడు దండం పెడతాం, అప్పుడు దూరం నుంచి అయ్యో పోయినాడా. కనుక ఆ లోపల ఉండే తత్వం అది గొప్పది, దైవతత్వం. అన్నిట్లో సర్వప్రాణిలో ఉంది. ఒక ఆవులోనే ఉంది, ఇందులో ఉంది, అందులో ఉంది కాదు, అన్నిట్లలో ఉంది. కాకుంటే కొంత ఎక్కువ తక్కువ. కొన్నిటిని విషపు జంతువులుగా చూస్తున్నాం, కొన్నిటి ముద్దు పెట్టుకునే జంతువులు చూస్తున్నాం. చిలుక ఉంది, చిలుకని దగ్గరేసుకుంటాం, ఇట్లా రాస్తాం, ముద్దు పెట్టుకుంటాం. పావురం ఉంది, పావురాన్ని ఇట్లా ఇలా అంటాం, ఎగరేస్తాం. ప్రేమ పక్షిని ఎన్నెన్నో ఉన్నాయి. మరి అది చేసిన పుణ్యం ఏంటి, ఇది చేసిన పాపం ఏంటి? అన్నీ అవే కదా, ప్రాణికోటి. కనుక కొన్ని చెట్లేమో తులసి చెట్టును పూజిస్తాం, మారేడు చెట్టును పూజిస్తాం, రాగి చెట్టును పూజిస్తాం, వీటిని పూజిస్తాం. అదే తుమ్మ చెట్టుని ఎందుకు పూజిస్తాం? కంటకం, ముళ్ళు, విషం. కనుక లోకంలో మన పెద్దలు ఊరికే పెట్టలే ఇవేది దేదైనా. అందుచేత ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆ బల్లే రాదు. ఇంకొక మాట ఇక్కడ, ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకుంటే ఆ బల్లి కూడా ఎక్కడికి పోతుంది, దానికి ఆహారం ఎక్కడో అక్కడికి. మనం కూడా జీవనానికి ఏ రాష్ట్రానికి ఉద్యోగం కోసం పోవాలో ఆ రాష్ట్రానికి పోతున్నాం. ఎక్కడ ఉద్యోగం పోషణ ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తాం. మళ్ళీ ఆ బల్లి కూడా అది కూడా ప్రాణిగా, దానికి ఎక్కడ జీవనమో అక్కడికి వెళ్ళిపోతుంది. నువ్వు ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకొని రోజు తుడిస్తే బల్లి రాదు, పిల్లి రాదు, ఎలికలు రావు. నా మాటలో గ్రహించారు. కనుక రక్షణే ప్రాణి. సో ఇక మీదట ఎవరు కూడా భయపడాల్సిన అవసరము లేదు. సెంటిమెంట్ కాదు. ఇంకొకటి సెంటిమెంట్ అన్నారు మీరు. ఒకటి మళ్ళీ మనం పోయి దండం పెడుతుంటాం, ఆ బట్టలలోనో ఎక్కడనో పువ్వులు ఉంటాయి, పువ్వులలో కీటకాలు ఉంటాయి, అట్లే బొద్దెంకలు అంటాం. ఇవి ఆ దేవుడి ముఖం నుంచి ఇట్లా పోతున్నది అనుకోండి, అప్పుడు మనం ఏమంటాం, ఏమిటి అదే పంతులు, అదేంది చూడలేదా, అది ఉండే స్థానమే అవి. ఇన్ని దండలు వేస్తున్నామే దేవుడికి, మళ్ళీ ఇక్కడ తప్పు పట్టకండి. ఆ దండలలో ఎన్ని కీటకాలు ఉన్నాయి, చిన్న చిన్న కీటకాలు. అదే మన మెడ మీద ఉంటే దురద. మళ్ళీ దేవునికి దురద ఉందా లేదా ఎవరైనా అడిగారా? తెలియదు. కనుక ఒక నమస్కారం అక్కడ అందాన్నే చూడాలి తప్ప అంతవరకు వెళ్ళాలి. వెళితే మాత్రం మహనీయమూర్తి. అంతవరకు వెళ్ళి చూస్తే అది మహనీయమూర్తి. అరుణాచలంలో మహనీయుడు, ఆయనకు వ్యాధి వచ్చి క్రిమికీటకాలన్నీ వచ్చి పాకుతుంటే శిష్యులు అడిగారు, ఏమండి మందు ఎందుకు పెట్టుకోరు అంటే, వాటికి జీవన ఆధారమైంది, దాని మందు ఎందుకు, కానీ శరీరం అలాంటి తత్వం, అది యోగులు ఆ తత్వం మనం పాటించలేం, మనం కాదు, వస్తే గొప్ప సాధన. కనుక అన్నిటికీ శాస్త్రంలో జవాబులు ఉన్నాయి. ఆనందం. మంచి ప్రశ్న వేశారు. సమాజం తప్పకుండా భయాలన్నీ దూరం చేసుకుంటుంది. గురుగారు, మీరు మాట్లాడేటప్పుడు స్టార్టింగ్లో అన్నారు కదా, బల్లి సౌండ్ చేస్తే సత్యం అని చెప్పేసి సంతోషపడతా. సత్యం కాదు, కృష్ణ కృష్ణ అంటుందని కృష్ణుడినే జ్ఞాపకం చేసుకుంటారు. అవి శకునాలు. అది నిజం అంటారా? సత్యం అని మనం నమ్మేది ఏదైతే ప్రతిదీ నిజమే తల్లి, ప్రతిదీ నిజమే. ఎట్లా కాకులు కావు కావు కావని చెట్టు దగ్గర ఇంటి మీద అంటుంటే ఇంట్లో ఉండేవాళ్ళు చుట్టాలు ఏమంటారు, ఎవరో చుట్టాలు వస్తున్నారు, ఎవరో ఇవాళ చుట్టాలు వచ్చేటట్టుంది అంటారు. అదే నక్క కూత పెట్టింది అనుకో, ఎవడో పోయిండు, ఎవడో ఏదో జరిగింది. ఒక ఇది గద్దలు తిరుగుతుంటే ఎందుకు గద్దలు వచ్చినాయి రా, ఏదో అవుతుంది చెడు. ఇవన్నీ శకున శాస్త్రాలు ఉన్నాయి. పాటించే వాళ్ళు పాటిస్తారు ధైర్యంగా. మాకు ఏమీ లేదు, అంతా భగవన్మయమై అనుకునే వాళ్ళకి ఏమీ లేదు. అది మన యొక్క చూపును బట్టి, మనలో ఉండే వీక్నెస్ అంటాం, ఆ దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఏవీ కావు. మనం వెళ్ళేటప్పుడు మీరు పెద్దగా శకున శాస్త్రం అన్నారు,
పుట్టిన తర్వాత 21 నాడు బిడ్డని ఇవ్వాలి. ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? ఎవరికి ఇస్తారు? బాగా సంతానం కలిగి ముత్తైదు ఆమెను ఎత్తుకోమని ఇస్తారు. ఓకే. ఆమెను కాకుండా వేరే ఆమెకు వచ్చి ఇస్తే మళ్ళీ సెంటిమెంట్ అని బ్యాడ్గా ఫీల్ అప్పుడు అవుతారు. పక్క వాళ్ళు ఏమంటారు, పోయి ఆమెకి ఎందుకు ఇచ్చినావు అని చెవులు అంటూనే ఉంటారు. అవును. అనుమానం అక్కడ గుసగుసలు మొదలవుతాయి. అవును. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఏమందాం? అదే మళ్ళీ పూతన వచ్చింది. ఉమ్. పూతన రాక్షసి కృష్ణుడి దగ్గరికి వచ్చింది, సన్యం ఇస్తా అని వచ్చింది. అవును. వచ్చినప్పుడు ఏం చేశాడు? ఆ విషపు బుద్ధితో వచ్చింది కనుక ఆ విషాన్ని తను తీసుకున్నాడు కృష్ణుడు భగవంతుడు గనక ఆమెకు మోక్షం ఇచ్చాడు. ఆయనే భగవంతుడు కనుక ఆయనకు ఆ శక్తి ఉంది కనుక విషము తను తీసుకున్నాడు, ఆమెకు అమృతత్వం ఇచ్చాడు. ఓకే. ఓకే. చెడును తీసుకొని మంచి ఇచ్చేవాళ్ళు ఎంతమంది? పిల్లల దగ్గర ఉండే చెడు బాబు ఇలా కాదని తీసి ఆ చెడును దూరం చేసి మంచి పని చేస్తే అయిపోయాయి. కనుక మన భావనను బట్టి ఉంటుంది ఏదైనా. కాబట్టి అందరికీ సద్భావన ఉండుగాక. దీని కిందనే గురుగారు బలి శాస్త్రమా? దాన్ని కుడి భుజం మీద పడితే ఒకటి, తల మీద పడితే ఇంకొకటి. ఇవన్నీ కూడా పెద్దల నుంచి వస్తున్నాయి, జరుగుతాయి, జరగవు. ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్యే సాహసే లక్ష్మి. దేనికి భయపడకురా అన్నప్పుడు ఏవి ఉండవు. ఒకటి. రెండు, బల్లి ఇక్కడ పడితే ఇది, ఇక్కడ పడితే ఇక్కడ, ఇది పంచాంగంలో పుష్కలంగా ఉంటాయి. అయినప్పుడు మళ్ళీ మనం పోయి పెద్దలను అడుగుతాం. అప్పుడేమంటారు? కాంచీపురం పోయి వచ్చిన ఆ పెద్ద బంగారు బల్లిని ముట్టుకొచ్చిన ఆయనకు దండం పెట్టుకోపో అని స్నానం చేసి వచ్చి ఈయనకు దండం పెడతారు. ఎందుకు దండం పెడుతున్నారు? ఇప్పుడు ఆ బల్లి దోషం పోవడానికి. బల్లి పడింది ఎందుకు? విషపు ఆ పురుగులు క్రిమి తిని ఉంది కాబట్టి, విషం ఉంది కాబట్టి, ఆ నాలుకతోటో ఎక్కడన్నా ఇట్లా కదిలినప్పుడు ఏదన్నా విషము శరీరానికి అంటుకుందేమో అని కొంత, రాబోయే సూచించేవి కొంత, ఏదో జరుగుతుంది అనే సూచనలు కొన్ని. అవన్నీ పట్టించుకోకుంటే ఏముండదు, పట్టించుకుంటే అన్నీ ఆచరణ చేయొచ్చు. ఇంకా ఎవరిష్టం వాళ్ళదే. అంతే అంతే. ఒకవేళ నమ్మట్లేదు అని అంటే వాళ్ళకి ఏమీ జరగదు. ఎవరికి ఏం జరగదు, ఎవ్వరికి ఏం జరగదు. మనం నమ్మి ఆ దోష నివారణ చేసుకోకపోతే మానసికంగా మనమే మంచి ప్రశ్న. మళ్ళీ లోపలనే వేధిస్తుంది, ఇవాళ బల్లి పడ్డది, నేను స్నానం చేయలేదు, ఏమైంది ఇలా 10 సార్లు అనుకుంటాడు. అనుకోవడమే కాదు, కనపడ్డోళ్ళల్లా అడుగుతాడు. ఏమని? అరే ఇది బల్లి పడిందిరా, ఏం చెయ్యాలరా? వాడేం చేయలేడు, వీడేం చేయలేడు, ఎవడేం చేయలేడు. అది ఆటోమేటిక్గా దూకేటప్పుడు భయమో ఏదో జరిగింది వచ్చింది. అలాగే పాము పోతే కూడా, సర్పం ఎదురుంగొస్తే అనుమానం. ఎన్టీ రామారావు గారు మహనీయుడు, ఆయనే ఆ ఆశ్రమంలోకి వెళ్ళేటప్పుడు పాము వచ్చింది, ఆశ్రమంలోకి పోలే. పాము ఎదురుకొచ్చింది, ఆశ్రమంలోకి పోలే. ఇది పెద్దది, అవన్నీ వదిలేద్దాం. కనుక ఈ శకున శాస్త్రాలు ఇవన్నీ ఎన్నెన్నో ఉన్నాయి. ఇది అడ్డొస్తే ఇది. అంతేకాదు, రోడ్ల మీద నిమ్మకాయలు వేస్తారు, దుకాణాలలో పెట్టిన అనేక నిమ్మకాయలు వేస్తారు. అవి వేస్తారు, పడేసినప్పుడు మన వాహనం పోతూనే ఉండే నాలాంటి వాడు ఏం చేస్తాడు? అయ్యో నిమ్మకాయ మించి నా బండి, ఇంటికి రాగానే బండి కడుక్కుంటాడు. కడుక్కున్న వాడికి ఏమీ లేదు, కడుక్కున్న వాడికి ఏమీ లేదు. వీడిదే, వాడిది ఎవరిది వారిదే. అన్నిటికీ ఒకటి దైవీయమైన బలీయమైన శక్తి ఉంది. ఆ శక్తికి దండం పెడితే చాలు. అది ఇంట్లో వచ్చేసి నువ్వు స్నానం చేసి తల్లిదండ్రులకు దండం పెడితే అన్నీ పోతాయి దోషాలు. అప్పుడు తల్లి ఉంటుంది, స్నానం చేసి వచ్చి దండం పెడితే, బిడ్డ భయపడకురా అని ఉలిక్కి పడతారు. చూడండి, ఉలిక్కి పడ్డప్పుడు ఇలా అంటారు. ఎందుకంటే తల్లి ధైర్యం. అదే దాన్ని మనమేమంటాం, ధైర్య సాహసే లక్ష్మి. అలాగే గురుగారు, మీరు బంగారు బల్లి ఉంటది ఆ కాంచీపురంలో అని చెప్పేసి అన్నారు. అక్కడ ఎందుకు బంగారు బల్లిని పెట్టినారు? అది పెద్ద కథ. అదొక పెద్ద కథ. ఆ జన్మ రహస్యం 3 రహస్యాలున్నాయి. ఆ రహస్యం ఆ పొయ్యి వచ్చి అప్పుడు వరం ఇచ్చిండ్రు, దీన్ని ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళకి ఇది అని కాంచీపురం రాసి ఉంటుంది ఆ కథ. మంచి కథ. అది వేరు, అదంతా ఇది వేరు. పుట్టుకోకుండా పోతే నేను బల్లి దగ్గరికే పోను, వరదరాజులకు వెళ్ళాను, దండం పెట్టి వచ్చాను. అప్పుడు ప్రైమ్ మినిస్టర్దే నాకు రికమెండ్ దొరికిన తర్వాత యూడీసీ ఎల్డీసీ తోటి ఏం పని? ఓహో, అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది కదా. అస్సలు ముఖ్య అధికారి యొక్క దీవెనలే ఉంటే కింది ఉద్యోగులతోటి ఏం పని? కనుక ఇదే అదే అనగానే చిన్నపరచడం కాదు, కింది ఉద్యోగులను చిన్నపరచడం. వీళ్ళు ఏమంటారు, నా దగ్గర రాకుండా ఆయన దగ్గర పోయిన కాదు, నేను కూడా చూసుకుంటా అన్నట్టు అనుకోవచ్చు. కాకుంటే ఇవన్నీ
మనము కల్పించుకొని వచ్చినటువంటి కొన్ని శాపగ్రస్తం ఉండి లాభాలు చేసేవి ఉంటాయి. దానికి అదే, దీనికి ఇదే. అన్నిటికీ ముఖ్యం ఒకటి దైవ ఆరాధన. బలీయమైన దైవశక్తి ఉన్నప్పుడు ఏ శక్తి ఏమీ చేయదు. సంతోషం. చాలా బాగా చెప్పారు గురుగారు. అంటే మన నమ్మకమే మనల్ని నడిపించేది. అంతే, ఏదో అవుతుందని భయపడితే ఆ భయమే మనల్ని తినేస్తుంది. ఏమీ జరగదు అనుకుంటే ఏమీ మళ్ళీ జరగదు. మంచి మీరు మీ తృప్తి లోపల మళ్ళీ ఒకటి ఇచ్చారు, నమ్మకమే. పాండవులకు కృష్ణుడున్నాడనే నమ్మకం. దుర్యోధనికి ఆయన ఒక యాదవుడు అనే నమ్మకం, దైవం అనే నమ్మకం లేదు. ఉన్నా తక్కువనే చూసుకున్నాడు తప్ప లేదు. ఆ దైవ బలమే పాండవులకు గొప్పది. ఎక్కడ తెలుస్తుంది? అంత అయిపోతుంది యుద్ధం అయిపోయిన తర్వాత రోజు మనం ప్రధానమంత్రి కానీ ఎవరైనా వస్తే, మినిస్టర్ వస్తే, డ్రైవర్ ముందు దిగి కారు దిగి వచ్చి ఆ డోర్ను తీసి రండి అంటాడు. డ్రైవర్ తర్వాత దిగాడు, ముందు దిగుతాడు, దిగి పిలుస్తాడు. అట్లే రోజు కృష్ణుడు చేసేవాడు. రోజు కృష్ణుడు అర్జునుడికి చేసేవాడు. ఆ రథం కదా అది, ఆ రథానికి చేసేవాడు. మళ్ళీ ఆఖరి నాడు 18వ రోజు నాడు అంత అయిపోయిన తర్వాత, అర్జున నువ్వు ముందు వెళ్ళు, దిగో, వెళ్ళి నువ్వు మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నాడు. అందరు బీరిపోయారు. రోజు కృష్ణుడు ఇలా చేసేవాడు, ఇవాళ తను దిగకుండా వీళ్ళని దిగమంటున్నాడని ఆ ధర్మరాజుతో సహా అందరు బీరిపోయారు. అప్పుడు ఆగ తప్పదు కదా, కృష్ణుడు చెప్పిన తర్వాత దిగి అక్కడికి అన్నయ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నిలబడగానే కృష్ణుడు ఒక్కసారి కుప్పించి ఇలా ఎగిరి అంత దూకాడు. ఇది మొత్తం కాలిపోయింది, రథం మొత్తం కాలిపోయింది. కాలిపోతే అప్పుడు అందరు అడిగారు, ఏం కృష్ణ ఇవాళ్ళటి వరకు మీ పైన వేసే శస్త్రులు అస్త్రాలన్నీ నా శక్తి ఆపిపెట్టింది. అదే దైవీయ, ఇప్పుడు మనం చెప్పేది దైవీయమైన బలీయమైన శక్తి ఉంటే ఏవి పరిచేయవు అని ఒక కథను అందిస్తున్నాం. అది ఎవరెవరి నమ్మకం మీద వాళ్ళకు విశ్వాసం. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాద్. అనేక మంచి ప్రశ్నలు ఇచ్చిన తల్లి దాక్షాయణి, మంచి కృతజ్ఞతలు. జయం.